నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి రాజధాని అంశానికి సంబంధించి కాకుపుట్టిచ్చే కామెంట్స్ చేశారు. ఒకటే గతంలో నేను చెప్పినట్టుగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా, మావిగన్ వర్సెస్ అమరావతి అంశం నేపథ్యంలోనే ఎలక్షన్లకు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సవాల్ విసిరారు. మరి ఈ నేపథ్యంలో రేపు రాజధాని అంశం మీదనే ఎలక్షన్స్ జరగబోతున్నాయా? మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్కెచ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలక శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. మరొక్కసారి మావిగన్ అంశాన్ని, గతంలో 3 రాజధానుల విషయంలో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రతిపాదించిన విషయాన్ని సమర్థిస్తూ రేపు రాబోయే ఎలక్షన్స్ వాటి మీదనే వెళ్ళబోతున్నాము, అమరావతి వర్సెస్ మావిగను, ఎగ్జిక్యూటివ్ రాజధాని వర్సెస్ రాజధాని అనేసి అని అంటున్నారు. ఏంటి మరొకసారి మావిగన్? వాస్తవానికి మావిగన్ ప్రతిపాదన వచ్చినప్పుడు వాస్తవానికి సామాజికవేత్తలు, ఆర్థికవేత్తలు, పర్యావరణవేత్తలు వీళ్ళందరూ దానికి సానుకూలంగా స్పందించిన మాట వాస్తవం. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా కూడా అది ఒకంత సులభతరంగా రాజధానిని నిర్మించేటటువంటి క్రమంలో బందరు, విజయవాడ, గుంటూరులను కేంద్రంగా చేసుకుని, మూడింటిని కేంద్రాలుగా చేసుకునేటటువంటి ఒక అభివృద్ధి అన్నది ఖచ్చితంగా ఆ ప్రాంత అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతంలో జనజీవితాల్లో కావచ్చు చాలా సమూలమైనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా వచ్చి ఉండేవి. అయితే ఇది 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అమరావతికి సంబంధించినటువంటి భూముల్ని ఏవైతే వీళ్ళు తీసుకున్నటువంటి, సేకరించినటువంటి, భూసేకరణ చేసినటువంటి అంశం, ఆ తర్వాత 19 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి వైకాపా అప్పుడే ఎందుకు ఈ ఆలోచన చేయలేకపోయింది అన్నది ఒకంత మేధావుల నుంచి వచ్చేటటువంటి ఒక ప్రశ్న. 5 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉన్నారు. 5 సంవత్సరాల పాటు మీరు అధికారంలో ఉండి మీరు 3 రాజధానుల అంశాన్నే మీరు ఎంతసేపు తెర మీదకు తీసుకొచ్చారు. చాలామందికి అప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, శాసనసభ ఏదైతే ఉంటుందో అది అమరావతిలో ఉంటుంది, సచివాలయం మాత్రం విశాఖలో ఉంటుందన్నది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశం అండి. ఎంత హాస్యాస్పదమైనటువంటి అంశంగా అప్పుడు అందరం భావించామంటే దాన్ని, ఎక్కడైతే శాసనసభను సచివాలయము రెండు చాలా సమీపంలో, సామ్యంలో ఉండాలన్నమాట. ఉంటేనే పరిపాలన సౌలభ్యంగా కొనసాగుతుంది. అట్లాంటిది శాసనసభ ఇక్కడ ఉంటుంది అంటాడు, సచివాలయం అక్కడ ఉంటుంది అంటాడు, కర్నూలు ఏమో న్యాయస్థానాలు ఉంటాయి అని చెప్పేసేటటువంటిది అసలు ఒకంత అసంబద్ధంగా 3 రాజధానులు అన్నది అనిపించింది. అంటే అతని వైపు నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా కావచ్చు, లేకపోతే వైకాపా యొక్క వైఖరి కావచ్చు, అప్పుడు ఏ విధంగా వినిపించిందంటే 3 ప్రాంతాల అభివృద్ధిని సాధించాలి, 3 ప్రాంతాల మధ్య అభివృద్ధిలో సమతుల్యత సాధించాలి. కాబట్టి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అభివృద్ధి అంతా హైదరాబాద్ కేంద్రీకరణ, హైదరాబాద్ కేంద్రంగానే ఇక్కడ మొత్తం అధికారం జరిగింది. అధికారంలో ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి అయినా అభివృద్ధి అంతా తీసుకొచ్చి హైదరాబాద్లోనే పెట్టడం వల్ల మిగతా ప్రాంతాల్లో రావాల్సినటువంటి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ప్రాజెక్టులు కావచ్చు, అవేవి రాలేకపోవటం, అక్కడ అవి అభివృద్ధికి అనుకున్నంతగా నోచుకోకపోవడం అనేది ఒకంత బాధాకరమైన విషయం. కాబట్టి అనేటటువంటి వాదన వినిపించినప్పటికీ మీకు ఏమవుతుందంటే, ఏ రాష్ట్ర రాజధాని ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రాంతంలోనే అది కేంద్రీకృతమై ఉన్నప్పుడే ఏమవుతుందంటే దానికి ఒక విలువ, దానికి ఒక గౌరవం, దానికి ఒక గుర్తింపు అనమాట. అవును. ఇక్కడ వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఈవేళ ఏ ప్రజల మనసులో అయినా ఏ విషయానికి సంబంధించి ఆవేదన ఉంది అన్న విషయం ఏదైతే ఉందో అదేమిటంటే రాజధానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే రాజధాని ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పూర్తి స్థాయిలో రాజధాని ఏర్పడుతుంది, ఎప్పుడు అసలు ఆ రాజధాని అనేదాన్ని మనం కళ్ళతో చూస్తామనేటటువంటి ఆలోచన అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి ఉంది. ఈవేళ అంటే 24 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏంటంటే, గతంలో సేకరించినటువంటి భూసేకరణ ఏదైతే ఉందో దానికి కొనసాగింపుగా మరికొంత భూమిని సేకరించి వీళ్ళు ఇక్కడ పూర్తి స్థాయిలో కట్టడాలు కావచ్చు, లేకపోతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇక్కడ రాజధాని నిర్మితమవుతుంది, రాజధానిగా ఇది రూపాంతరం చెందుతుంది అనేటటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులు కావచ్చు, లేకపోతే కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి పూర్తి స్థాయిలో కొనసాగుతూ వెళ్ళిపోతున్నటువంటి చర్యలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఇవాళ మనం అమరావతి వెళితే, అవును, ఎందుకంటే 14 నుంచి 19 వరకు వాళ్ళు చేసి
చేయలేక ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు 24 నుంచి అవి ఊపందుకున్నాయి. ఆ దిశగానే అక్కడ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే దీన్ని రాజకీయ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. మొన్న ఆయన చేసిన తర్వాత ఎప్పుడైతే మొదటిసారి ఆయన ప్రకటన చేశారో, మొదటిసారి ప్రకటన మావిగం చేసిన తర్వాత అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆ గొంతుకొని ఆయన వినిపిస్తూనే ఉండాలి. ఎందుకు ఉండాలంటే ఇది మా స్టాండు, దీని మీద మేము నిలబడుతున్నాము, నిలబడాలనుకుంటున్నాము, కొనసాగాలనుకుంటున్నాము అన్నది. ఆ గొంతుక ఏమైపోయిందంటే మధ్యలో ఎందుకో ఆగిపోయింది, మధ్యలో ఎందుకో మోగపోయింది. అక్కడి నుంచి మధ్యలో సంబంధం లేనటువంటి చాలా అంశాల మీద వాళ్ళు చాలా ప్రయాణం చేశారు. అవి చాలా కార్యక్రమాలు అవి కొనసాగాయి. మళ్ళీ ఈవేళ హఠాత్తుగా ఇవాళ చేసినటువంటి వ్యాఖ్యలు మావిగన్కి సంబంధించి మళ్ళీ గుర్తు చేయటం, మళ్ళీ మేము ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగన్, మళ్ళీ దీని మీద రేపు ఎన్నికలకు దీని మీదే వెళ్తాం. ఇంకా ఎన్నికలకు వెళ్ళడానికి 3 సంవత్సరాల సమయం ఉంది. ఇప్పుడు ఈ రోజు ఎన్నికలు, సంవత్సరం ముందు ఎన్నికలు ఇంకా సంవత్సరం కాలం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది మేము ఈ మాట మీద మేము నిలబడుతున్నాము, దీని మీద మేము పోరాటం చేయబోతున్నాము, దీని మీద మేము ప్రజల మధ్యలోకి వెళ్ళబోతుంటే 3 సంవత్సరాల కాలం ఉంది ఎన్నికలు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే 3 రాజధానుల అంశానికి సంబంధించి సరే అప్పుడు ఆలోచన మీరు స్వీకరించలేదు, అది పొరపాటు అనేసి అని ఎక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాజధానిగానే అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా విశాఖ రాజధానిగానే ఐటీ హబ్స్ కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, మెయిన్ కేంద్రంగా అదే చేసుకొని ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే మళ్ళీ కొత్తగా ప్రతిపాదించేది ఏముంటుంది? అంటే ఇంక మాట్లాడటానికి ఏమీ లేదండి, వేరే అంశాలు లేవు మాట్లాడటానికి. వైకాపా దగ్గర, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమైపోయిందంటే అంశాలు కరువు అయిపోయినాయి. దేని గురించి పోరాటం చేయాలి, ఏ సిద్ధాంతం మీద నిలబడాలి, ఏ భావజాలం మీద మనం నిలబడాలి, ఏం చెప్పాలి ప్రజలకంటే, ప్రజలకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి రాజధాని అంశం అనేది మరీ ముఖ్యమైనటువంటి అంశం. ఎప్పుడైతే కేంద్రం మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదో అక్కడి నుంచి అభివృద్ధి అనేటటువంటి విషయంలో వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ చాలా 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 వెనుకబడి ఉంది అన్నది నిష్ఠుర సత్యం అన్నమాట. దీనిని ఎప్పటికప్పుడు ఏంటంటే అగ్నికి ఆజ్యంలాగా ఇదిగో ఈ విధంగా రాజధానిని మేము నిర్మిద్దాం అనుకుంటున్నాం, ఇదిగో వాళ్ళు అక్కడ నిర్మిద్దాం అనుకున్నారు, అది పూర్తి కాలేదు, అది సాగలేదు, అది కొనసాగలేదు, మేము ఈ విధంగా నిర్మాణం చేద్దాం అనుకుంటున్నాం అనేటప్పటికి ప్రజల్ని మళ్ళీ ఒక మూడ్లో ఉంచడం అనమాట. ప్రజలు వాళ్ళ జీవన పోరాటం గురించి ఆలోచిస్తారా, రాజధాని నిర్మాణం గురించి ఆలోచిస్తారా? వాస్తవానికి అక్కడ అసమతుల్యత ఏర్పడిన మాట వాస్తవం. ఏది రాజధానికి సంబంధించి అక్కడ అసమతుల్యత ఏర్పడిన మాట వాస్తవం. అది 2016, 17, 18 సమయాలలో అమరావతి ప్రాంతానికి వెళ్ళినటువంటి వాళ్ళకి అసమతుల్యత కనిపించింది. ఎందుకు కనిపించింది? గుంటూరు జిల్లాలో ఒక కార్యాలయం ఉంటే కృష్ణా జిల్లా చివరి ఎక్కడో ఇంకొక కార్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మనకి రామవరపాడు రింగ్ అంటారు, రింగ్ దాటేసి గన్నవరం నియోజకవర్గం నుంచి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో కుడి చేతి వైపు తీసుకుంటే ఏలూరులోకి వెళ్ళిపోతాం. అక్కడి వరకు కూడా కార్యాలయాలు పెట్టుకొని నిర్వహించుకున్నటువంటి పరిస్థితి అప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అమరావతి పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయి, మంగళగిరి, తాడికొండ, ఈ నియోజకవర్గాల పరిధి ఏదైతే ఉందో ఈ పరిధిలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు వస్తున్నాయి, కట్టడాలు వస్తున్నాయి, కనీవిని ఎరుగని ఆకాశ హర్మ్యాలు వస్తున్నాయి, పూర్తి స్థాయిలో న్యాయస్థానాలకు సంబంధించినటువంటి భవనాలు పూర్తి అయిపోయి పరిపాలన సౌలభ్యం కోసం ఇక్కడ పరిపాలన మొత్తం కేంద్రీకరించబడేటటువంటి సమయంలో ఇప్పుడు మళ్ళీ ఈరోజు మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఇప్పుడు రాజధాని అంశము ఎత్తుకోవడము, రాజధాని విషయంలోనే క్లారిటీ లేకపోవడమే ఒక ఇంత వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికల్లో ఓటమి, 2024 ఎన్నికల్లో ఓటమికి అదే మెయిన్ కారణం. అది ఇప్పుడు సీన్ కట్ చేస్తే మేము అమరావతి రైతులకు వ్యతిరేకం కాదు అంటూనే మళ్ళీ మావిగన్ని మీరు ప్రతిపాదిస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి నష్టం జరిగిందనే కదా అంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసింది, అంత పెద్ద ఎత్తున గళం ఎత్తింది, అంత పెద్ద ఎత్తున దీక్షలు చేసింది, ఆ శిబిరాల విషయంలో జరిగింది అంతా తెలిసి ఇప్పుడు నిజంగా ఇంకొక 1 year బిఫోర్ మీరు అనౌన్స్మెంట్ చేశారు అంటే అది వేరే విషయం. ఇప్పుడున్న కన్ఫ్యూజన్కి ఇప్పుడు ఏపీ అభివృద్ధికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన నేపథ్యంలో మరొకసారి రాజధాని అంశం గురించి ఇప్పుడు ఆల్రెడీ గెజెట్ తీసుకొచ్చేసారు. దానికి మళ్ళీ ఎవరు చెక్కు చెదరకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేసేసింది. మళ్ళీ రాజధాని అంశాన్ని తెర మీద తీసుకొస్తాను అని అంటే మరొక అంశం లేదు వాళ్ళకి పోరాటం చేయడానికి. ఇప్పుడు ప్రజల్ని కన్ఫ్యూజ్ అవుతుందా, వాళ్ళు అవుతున్నారు, లేకపోతే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు గందరగోళంలో పడిపోయి ప్రజల్ని మరింత గందరగోళానికి గురి చేస్తున్నారు. అది ఎందుకంటే ప్రతిపాదన మంచిదైనా రాంగ్ టైం అనేది చాలా మంది విశ్లేషకులు చెప్పడం, ఇదేదో వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనుక ఈ ప్రతిపాదన తీసుకొచ్చున్నా
ఇంప్లిమెంటేషన్లో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండకపోయేది, అది మంచి పరిణామం అయ్యేది. ఎందుకంటే అమరావతి విషయంలో ఇప్పటికీ కొంతమంది అంగీకరించిన విషయం ఏంటంటే కొంత టైం దాటిన తర్వాత అక్కడ మానపురుగు కూడా ఉండదు. అది అవునన్నా కాదన్నా రాజధాని అమరావతికి ఒక మైనస్ పాయింట్ అనేది ఇప్పటికీ కొంతమంది పదే పదే చెప్తున్న విషయము. వాస్తవం ఇది అంగీకరించాలి అంటూ కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్న విషయం. ఈ నేపథ్యంలో మావిగన్ అంశానికి ఏమైనా ప్రజలు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే వాస్తవానికి మొదట జగన్మోహన్ రెడ్డి గారు దానిని ప్రతిపాదించినప్పుడు వాస్తవానికి కొంత ఆకర్షణకు లోనైన మాట వాస్తవం. ఆ తర్వాత ఏంటంటే దానికి కొనసాగింపుగా వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి ఉండబోతోంది, లేకపోతే ఏ విధంగా అభివృద్ధి చేస్తాము, లేకపోతే ఈ ప్రాంతంలో రాజధాని అనేది కేంద్రీకృతమైతే ఏ విధంగా అసలు అభివృద్ధి అనేది ఏ స్థాయిలో ఉంటుందన్న ఏదైతే సాంకేతికంగా వాళ్ళు తెలియజేయాలనుకున్నారో ఆ విషయాన్ని స్పష్టం చేయలేకపోయారు. దాని అసలు ఏ విధంగానూ దానిని ప్రజలకి అర్థమయ్యే విధంగా ఆమోదయోగ్యంగా వాళ్ళు వివరించలేకపోయేటప్పటికీ ఇది రాజకీయపరమైనటువంటి రంగే పులుముకుందనమాట. ఓకే, ఇది సామాజిక పరమైనటువంటి అభివృద్ధి పురోగామి అయినటువంటి అంశంగా చూడబట్టమో మానేసి ఇది రాజకీయపరమైనటువంటి రంగునే ప్రజల దృష్టిలో పులుముకున్న తర్వాత రాజకీయం చేయడం కోసమే మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడానికి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాళ్ళప్పుడు ప్రారంభించినటువంటి అమరావతి అనే రాజధాని ఏదైతే ఉందో, మధ్యలో మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవును, మీకు గుర్తుండే ఆయన అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతిని మేము భవిష్యత్తులో మేము అధికారంలోకి వచ్చినా కూడా అమరావతి ఉంటుంది, కొనసాగుతుంది అనేటటువంటి వ్యాఖ్యలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం మరి ఇప్పుడు ఆయన లేవనెత్తిన అంశానికి సంబంధించి టీడీపీ కౌంటర్ అటాక్ అంటే కూటమి కౌంటర్ అటాక్ ఎలా ఉంటుందని ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే అల్టిమేట్ డెసిషన్ కావచ్చు, మద్దతు కావచ్చు ప్రజల నుంచే రావాలి కాబట్టి మరి ఇప్పుడు ఎలక్షన్స్కి దీని నుంచే వెళ్తాము, ఖచ్చితంగా ప్రజల మద్దతు ఎవరి వైపు ఉంటుందో తేల్చుకుంటాము అనేసి అంటూ అంటే బిఫోర్ సవాల్ విసరడము అంటే అది ఇప్పుడు దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇది మా నాయకుడు అనేసి చెప్పుకుంటారు. బట్ ఎంతవరకు దీన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అనేది మెయిన్ క్వశ్చన్. చూద్దాం ఎలాంటి పరిణామాలు ఉంటాయి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీ. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.